నమస్తే తెలుగువారి మన సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు కల్పన. మాట్లాడుకోవడానికైనా చర్చించుకోవడానికైనా భావాలను పంచుకోవాలన్నా లేక మనసులు కలబోసుకోవాలన్నా ఓ వేదిక కావాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరి కోసం తెలుగువారి మన సాక్షి టీవీ అందిస్తున్న కానుక ఈ వేదిక. ఈ రోజు మనతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పిఎన్వి ప్రసాద్ గారు ఉన్నారు. రాష్టంలో ప్రజా సమస్యల విద్యుత్ సంక్షోభంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొన్ని రోజులుగా ధర్నాలు నిర్వహిస్తోంది. ప్రజల పక్షాన పోరాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతోంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనలు, ధర్నాలపై ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం కోసం మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 914023310686 919505508601. I repeat the numbers 914023310686 919505508601. ముందుగా ప్రసాద్ గారిని పరిచయం చేసుకుందాం. హలో ప్రసాద్ గారు, వెల్కమ్ టు సాక్షి వేదిక. సాక్షి వేదిక ద్వారా తెలుగు ఎన్ఆర్ఐలతో మాట్లాడడం మీకు ఎలా అనిపిస్తోంది? చాలా సంతోషం. ప్రపంచ దేశాల్లో మన తెలుగు వారితో ఇక్కడ ఉండి మాట్లాడటం అనేది చాలా ఆనందం. అయితే మన రాష్ట్రంలో ఉన్న తెలుగువారి కంటే కూడా ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారు మన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు గాని లేకపోతే ఇక్కడ పరిస్థితులు గాని చాలా దగ్గరగా వాళ్ళు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేను అమెరికా వెళ్ళినప్పుడు చూశాను. అదేవిధంగా నేను ఇదివరకు కూడా వేదికలో పాల్గొన్నాను. మనకి రాష్ట్రంలో లేటెస్ట్ గా జరిగిన ఇష్యూస్ కూడా వాళ్ళు స్పందించి మాట్లాడటం గానీ దాని మీద అవగాహన పెంచుకోవటం గానీ వాళ్ళకి చాలా మనం ఆశ్చర్యపడాల్సిన విషయం. అదేవిధంగా తెలుగు వారితో మాట్లాడటం అనేది, మన వాళ్లతో మాట్లాడటం అనేది ఆనందం. అలాగే మీ ప్రొఫైల్ చెప్పక్కర్లేదు, కానీ మా ప్రేక్షకులకు ఒకసారి మీ ప్రొఫైల్ చెప్తారా? నేను ఇదివరలో ఓరియంటల్ ఇన్సూరెన్స్ లో పనిచేశాను. దాని తర్వాత ఎన్టీ రామారావు గారు నాకు 1977 నుంచే నేను ఇన్సూరెన్స్ లో ఉండగా వారు నా క్లయింట్ గా ఉండేవారు. తర్వాత 1982లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు వారితో పాటు పనిచేశాను. దాని తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో పనిచేశాను. తెలుగుదేశం పార్టీలో అనేక పదవుల్ని నేను చేశాను. ట్రైనింగ్ క్లాసుల్లో కోఆర్డినేటర్ గా ఉండటం గానీ, లేకపోతే పార్టీ ఐటీ విభాగానికి చైర్మన్ గా ఉండటం గానీ, అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా గానీ అనేక పదవుల్ని చేశాను. తెలుగు యువత రాష్ట్ర జనరల్ సెక్రటరీగా చేశాను. అప్పుడు హరికృష్ణ గారు ప్రెసిడెంట్ గా ఉండేవారు. ఈ విధంగా రాష్ట్రంలో అన్ని మండలాల్లోనూ నేను తెలియనటువంటి వాళ్ళు కార్యకర్తలు చాలా మంది ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా శాయశక్తులా ఉపయోగిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. రైట్, మనం టాపిక్ లోకి వస్తే ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ధర్నాలు చేయబోతోంది? ఇప్పుడు మనం చూసాం కరెంటు ధర్నా కానివ్వండి, విద్యుత్ సంక్షోభం. రేపు 23న చేనేత ధర్నా పడుతోంది. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ధర్నాలు చేయబోతోంది? ఎలాంటి ప్రణాళిక రచించుకోబోతోంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత మా నాయకుడు ఓదార్పు యాత్రలో పాల్గొంటూనే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సమస్యల మీద ఫస్ట్ విజయవాడలో రైతుల కోసం, చేనేతల కోసం ఇద్దరికి కలిపి ఒకే వేదికని చేసుకుని దీక్ష చేశారు. దీక్షలు, ధర్నాలు మాకు తప్పనిసరి అయిపోయినాయి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా అనేది ప్రజలకే కాదు, ఈవెన్ గవర్నమెంట్ లో ఉన్న నాయకులకు కూడా వాళ్ళకే డౌట్ వచ్చే విధంగా ఈ ప్రభుత్వ పాలన సాగుతోంది. అయితే వీళ్ళు వాళ్ళ పదవులను కాపాడుకోవడానికి తప్పితే ప్రజా సమస్యలను ఏ కోసైనా పట్టించుకోవడం లేదు. ఈ రోజు మన రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉంది అంటే, మరి పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు గానీ లేకపోతే మధ్య తరహా పరిశ్రమలు గానీ 1,88,000 అంటే 1,90,000 పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమలు నెలలో 12 రోజులు కరెంటే ఇవ్వకపోవడం, ఇచ్చిన 18 రోజుల్లో కూడా మరి 7 గంటలు 8 గంటలు రోజుకి కరెంటు కోత ఉండటంతో మరి కనీసం 30 లక్షల మంది ఆ పరిశ్రమలో పనిచేసే వాళ్ళంతా రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఈ 30 లక్షల మందిలోనూ 25 నుంచి 30% మంది రోజువారీ వేతనాలతో బ్రతికే కార్మికులు ఉన్నారు. వాళ్ళందరినీ
ఈ పరిశ్రమల వాళ్ళు విద్యుత్తు లేనప్పుడు లేకపోతే విద్యుత్తు సరఫరా చేయలేని పరిస్థితిలో పరిశ్రమను మూసుకోవాల్సిన పరిస్థితిలో వాళ్ళకి జీతాలు ఇవ్వలేక రోజువారీ వేతనాలు ఇచ్చే వాళ్ళని తొలగించడం జరిగింది. ఈ విధంగా ఇప్పటికే ఒక 5-6 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఇదే విధంగా ఇంకా కొన్నాళ్ళు సాగితే పరిశ్రమ మూసుకోవటమే కాదు మొత్తం 30 లక్షల మంది కార్మికులు కూడా రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. మరి రోజు మన రాష్ట్రంలో 257 కోట్ల రూపాయలు చిన్న మధ్య తరగతి పరిశ్రమల్లో నష్టం వస్తుందంటే ఎంత తీవ్రమైన సంక్షోభాన్ని ఈ రాష్ట్రం ఎదుర్కొంటుందో ఇది ఒక పరిశ్రమలే కాదు. రైతులైతే ప్రసాద్ గారు, మనం పరిశ్రమల గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీతో మాట్లాడడానికి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. కువైట్ నుంచి షేక్ అలీబా గారు. షేక్ అలీబా గారు, నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. హలో, నమస్తే సార్. నమస్కారం, బాగున్నారా సార్? ఈ రోజు విజయమ్మ గారు బాగున్నాను సార్. మీరు ఎట్లా సార్? బాగున్నామండి. సార్, ఈ రోజు విజయమ్మ గారు విజయవాడలో దీక్ష కూర్చోవడం చాలా చాలా మంచి సువర్ణ పరిణామం సార్. ఎందుకంటే కరెంటు కోతలు ఎట్లా ఉన్నాయంటే ఇళ్ళు అల్లాడుతున్నారు సార్. ఇళ్లలో మనం ఫోన్ చేసి మాట్లాడుతుంటే కరెంటు లేదు బ్యాటరీలో ఛార్జీలు పెట్టుకునే దానికి పరిస్థితి లేదు టెలిఫోన్లలో. ఆ విధంగా ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఇంత ముప్పులోకి ఎంత తీసుకోకపోయాడంటే పరిపాలన ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయాడు సార్ ముఖ్యమంత్రి. ఈ ప్రభుత్వానికి ఎంత కేటాయించేంత వరకు దింపాల సార్ మనము పెట్టకుండా ప్రభుత్వానికి. ఇంకోటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇచ్చారు కదా కండిషన్ మీరు సార్. ఏం సార్ ఇది చాలా ఘోరం సార్. ఎందుకంటే ఎప్ప ఓటు వేసుకునేదానికి ఎవరికైనా మాట్లాడుకునేదానికి చేస్తున్నదానికి శిక్ష అయ్యాలి సార్. ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో చేయకూడదు, 30 ఓట్లు వేసినా అంటే ఏంది సార్? ఇది కోర్టులో ఉంచి ఈ విధంగా అన్యాయం చేస్తారు సార్. మాకు దీని గురించి చెప్పండి సార్. కోర్టులో ఉంచి బాగా చేస్తారు మాకు. అవును. అయితే ఒకటి, కోర్టుల గురించి చట్టాల గురించి మాట్లాడాలంటే కొన్ని పరిధులు ఉన్నాయి. అందుకంటే ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా వేధిస్తున్నారు, రాజకీయంగా కక్ష సాధిస్తున్నారు సిబిఐని ఒక అస్త్రంగా వాడుకుని. అదేవిధంగా మరి ఆయన కువైట్ లో ఉండి కూడా ఇక్కడ కరెంటు కోత గురించి చక్కగా చెప్పారు. గ్రామాల్లో అయితే రోజుకు 3 గంటలు కూడా కరెంటు ఇవ్వని పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా మండలాల్లో రోజు 12 గంటలు కోత ఉంది. పట్టణాల్లో గానీ లేకపోతే మున్సిపాలిటీల్లో గానీ 8 గంటలు కోత విధిస్తున్నారు. అదేవిధంగా నగరాల్లో అయితే హైదరాబాద్ సిటీ లాంటి దాంట్లో కూడా రోజు మరి 5-6 గంటలు కోత విధిస్తున్నారు. అంటే ఎంత తీవ్రమైన సంక్షోభంలో మరి విద్యుత్ శాఖ ఉన్నదో ఒకసారి ఆలోచించుకోవాలి. దీనికి తోడు పులి మీద పుట్ర అన్నట్టు కరువు పరిస్థితి అనేక మండలాల్లో ఇప్పటికి కూడా ఒక 600 మండలాల్లో అసలు వర్షమే పడలేదంటే కరువు పరిస్థితి. ఈ పరిస్థితిలో మరి రైతులకు విద్యుత్ సరఫరా సరిగ్గా చేయకపోవడం మూలంగా ఓన్లీ 7 గంటలు విద్యుత్ ఇస్తామన్న ప్రభుత్వం కనీసం 3 గంటలు కూడా విద్యుత్ ఇవ్వకుండా ఆ 3 గంటలు కూడా 3 దఫాలుగా ఇస్తూ రైతులను వేధిస్తోంది. రైతులు పాపం దిక్కు తోచని పరిస్థితిలో దేవుడెంక చూస్తుంది తప్పితే, దేవుడి కోసం చూస్తుంది తప్పితే రెండో ఇక లేదు. ఇట్లాంటి పరిస్థితిలో ప్రజలకు మేమున్నాము అండగా, మీ సమస్యలను మేము మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం, గట్టిగా నిలబడతామని చెప్పి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మన రాష్ట్రంలో ముందుకొచ్చింది. ఎందుకంటే విజయమ్మ గారు మొదలుగా ఆవిడ నేతగా వైఎస్ఆర్ సిఎల్పి నేతగా ఎన్నుకున్న రోజునే పార్టీ ఆఫీసులో ఒక చిన్న కార్యక్రమం ఒక మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్ లో వారు చెప్పిన మాట ఏంటంటే రాష్ట్రంలో ప్రభుత్వము ప్రతిపక్షం కుమ్మక్కైపోయి ప్రజల సమస్యలను పట్టించుకోవట్లేదు, మనం ప్రజాపక్షం అని ఒక చక్కటి మాట చెప్పారు. ఆ ప్రజాపక్షం అంటే ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే మన పార్టీ ముందుండి వాళ్ళ సమస్యలను తీర్చడానికి గాను మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి జైల్లో ఉన్నప్పటికీ ఆయన మాటగా నేను చెప్తున్నానని చెప్పి విజయం గారు చెప్పడం, మరి ఆ రోజున వచ్చిన ఈ ఒక కార్యక్రమం ఈ నెల మొదటి వారంలో పార్టీలో అత్యున్నత స్థాయి సమావేశంలో వారు ఆ మాట చెప్తే సభకు హాజరైనటువంటి సిజిసి సభ్యులు గాని, సిఇసి సభ్యులు గాని, అదేవిధంగా ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, ఎమ్మెల్సీలు గాని, జిల్లా కన్వీనర్లు గాని, జిల్లా పరిశీలకులు గాని వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. విజయమ్మ గారికి ప్రజల పట్ల ఎంత
అవగాహన ఉంది, వారు ఆ సమస్యలకి ఏ విధంగా స్పందిస్తున్నారు అని. మరి వెంటనే మనం ఈ విషయాలు మాట్లాడే ముందు కువైట్ నుంచి మరో కాలర్ ఉన్నారు, రియాజ్ మాట్లాడుతున్నారు. రియాజ్ గారు నమస్తే అండి. రియాజ్ గారు నమస్తే అండి, చెప్పండి. ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం రియాజ్ గారు. నమస్తే సార్. నమస్తే రియాజ్ గారు, చెప్పండి. హలో, నమస్తే, చెప్పండి. అసలు నమస్తే సార్. నమస్కారం. మేము ఇక్కడ ఇడుపులపాయలో ఐఐటి కాలేజ్ లో సెకండ్ ఇయర్ చదువుతామండి. ఓకే ఓకే, మా అబ్బాయి సెకండ్ ఇయర్ చదువుతామండి. మేము ప్రైవేట్ లో ఉంటాము రియాజ్. అసలు కరెంట్ అసలు 2 గంటలు అక్కడ సరఫరా అవుతుందండి కరెంటు. అతనికి వచ్చి ల్యాప్టాప్ ఉంది, ఏదన్నా ప్రాక్టికల్స్ ఏదైనా చేసుకోవాలంటే అసలు ఈ కరెంటు విద్యుత్ చాలా సమస్య అయిపోతుంది. అవును. ఎక్కడైతే రాష్ట్రంలో జగన్ పార్టీ గెలిచిందో ఇప్పుడు 15 చోట్ల ప్రధానంగా అక్కడే కరెంటు కట్ చేస్తున్నారు. దీనికి ఏదైనా మీ దగ్గర పరిష్కారం ఉందా? పరిష్కారం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలని మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే కళ్లు తెరిచి రాబోయే సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాంట్లో పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుండి ఫండ్స్ రాబట్టుకుని గ్యాస్ ని ఎక్కువగా అధికంగా తెచ్చుకుని ఈ కరెంటు సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితిని వదిలేసి వాళ్ల సీటు కోసం, నేను ఇంకా సీఎంనే అని చెప్పుకోవటానికి కోసం సీఎం గారు ఏదో ఇందిరమ్మ బాటనో ఇంకోటనో గ్రామాలు వెళ్తున్నారు. వెళ్లే గానీ అక్కడ స్పందన గానీ, ఆయన ఏమన్నా ప్రజల పక్షాన మాట్లాడటం గానీ, ప్రజల సమస్యలు తీర్చిన దాఖలాలు లేవు. ఇక్కడ ఉంటే ఇక్కడ సమస్యలను పరిష్కారం చేయలేని పరిస్థితిలో వీళ్ళందరికీ ముఖం చాటేసుకుని ఏదో ఊరు వెళ్ళిపోయారు సీఎం గారు, ఇక్కడ లేరని చెప్పడానికి తప్పితే మరి ఆయన ఎందుకు వెళుతున్నారో అర్థం లేదు. వారు ఇక్కడ ఉండి ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద కరెంటు సమస్య ఏ విధంగా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకుని దాని నివారణకు ఏం చేయాలి అని ఆలోచించడం గానీ ముందు చూపు లేకపోవటం మూలంగా ఈ విధమైన నష్టం జరిగింది. మరి చాలా మంది పెద్దలు చెప్తున్నారు, ఇంతవరకు మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంటు ఇంత సంక్షోభం ఏర్పడిన దాఖలాలు లేవు అని చెప్పి. దీనికి పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం. ఎంతసేపు వాళ్ళు వాళ్ళ పదవిని కాపాడుకోవడానికి లేకపోతే మెహర్బానీగా ఒకళ్ళ మీద ఒకళ్ళు సాడీలు చెప్పుకోవడానికి కేంద్రానికి వెళుతున్నారే తప్పితే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చెప్పడం గాని, ఫండ్స్ తీసుకురావటం గాని, అదనంగా గ్యాస్ ను తీసుకురావటం గాని, లేకపోతే కరెంటును వేరే రాష్ట్రాల నుంచి కొనటం గాని ఇట్లాంటివి చేయలేకపోయారు. చేస్తారనే నమ్మకం కూడా ప్రజలకు కానీ ఎవ్వరికీ లేదు ఈ రాష్ట్రంలో. ఇంకా ఏంటంటే వీళ్ళు ఉన్నంతకాలం భరించాల్సిందే తప్ప ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా వీళ్లను అధపాతాళానికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరి ఒక్క కరెంట్ అనే కాదు, ఏ విషయంలోనూ కూడా ఈ ప్రభుత్వం ఉన్నదా లేదా అనేది ప్రతి ఒక్కరికి డౌట్ గానే ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ అనండి, లేకపోతే 108, 104, ఆరోగ్యశ్రీ ఇలాంటి మొత్తం అన్ని కూడా తొంగలో తొక్కేసి వీళ్ళు ఎంతసేపు వాళ్ళ రాజకీయాలను మాత్రం ఇక్కడ ప్లే చేస్తున్నారు తప్పితే వీళ్ళకి ప్రజల పక్షాన ప్రజల సమస్యలను పట్టించుకునే నాదుడే లేడు రాష్ట్రంలో. అదేవిధంగా ఈ మధ్య లక్ష్మీపేట అని విశాఖపట్నం జిల్లాలో దళితుల్ని ఊతకోస కోశారు. 5 మంది దళితుల్ని చంపేశారు. దానికి మరి సాక్షాత్తు కాంగ్రెస్ లో మరి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్నటువంటి బొత్స సత్యనారాయణ గారి హస్తం ఉందని, అదేవిధంగా కేబినెట్ లో మంత్రిగా ఉన్న కొండ్రు ఆయన పేరేంటి మురళి ఆయన విప్ గా ఉన్నారు, తర్వాత ఇప్పుడు మంత్రి, వారి హస్తం ఉందని చెప్పి మరి అక్కడ ప్రజలందరూ అంటున్నారు. అంటూనే కాదు, మరి ఇప్పటికి కూడా దోషుల్ని కఠినంగా శిక్షించడంలో గాని పట్టుకోవడంలో గాని ఈ ప్రభుత్వం తాత్సారం చేయటం, వాళ్ళని కాపాడటానికి శాయశక్తుల కృషి చేస్తూ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో దళితులను ఏ విధంగా వీళ్లు భయభ్రాంతులు చేస్తున్నారో, దళితులను ఏ విధంగా ఊతకోసారో మరి స్పష్టంగా తెలుస్తోంది. రైట్ ప్రసాద్ గారు, మనం ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. మలేషియా నుంచి సంజీవ్ మాట్లాడుతున్నారు. సంజీవ్ గారు నమస్తే అండి. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం సంజీవ్ గారు. సార్ ఇప్పుడు మీరు మాట్లాడేదంతా విన్నాను. యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లో ఏముందంటే ఇదివరకు క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనుకున్నాం కదా,
ఇప్పుడు వైఎస్ గారు ఉన్నప్పుడు వైఎస్ గారు చనిపోయిన తర్వాత అన్న పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉందండి. ఎలాగంటే ఆయన ఉన్నప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన కష్టార్జితం అండి ఇది. కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదండి, ఆయన కష్టార్జితం అది. ఆయన స్వయంగా రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి ఈ లగడపాటి రాజగోపాల్ అయితే ఏంటి, గ్యాంగ్ ఇప్పుడున్న ప్రస్తుతం మినిస్టర్లు అయితే ఏంటి, వీళ్ళందరినీ కలుపుకొని తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారండి ఆయనని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇప్పుడు ఒకతను ఏమంటారు, రాజశేఖర రెడ్డి గారిని పూర్తిగా ఆయన పేరును తీసేస్తే గాని ఇప్పుడు ప్రభుత్వం మన వాళ్ళకి వస్తుందని ఒకతను అంటున్నారు విహెచ్ గారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడాలి ఆయన. ఇప్పుడు కరెంటు గురించి మనం సమస్య వచ్చింది. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఈయన ఎవరు నగరపాటి రాజగోపాల్ రెడ్డికి ఆయనకు పవర్ ప్లాంటే ఉంది. ఆయన లాభాలు ఆర్జేయడం కూడా పక్క రాష్ట్రాలకు అమ్ముతున్నాడు. మొన్న చంద్రబాబు నాయుడు ధర్నా చేసినప్పుడు 100 కోట్లు పెట్టి ఫ్లైఓవర్ పెడతా అన్నాడు. 100 కోట్లు పెట్టి కరెంటుకు పెడితే రాష్ట్ర ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారు. తెలియదు ఈ లగడపాటి రాజగోపాల్ కు రాజకీయ జన్మనిచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అండి 100%. అది నిజమండి. ఇప్పుడు అప్పుడున్న రాజకీయ నాయకుడు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులు ఏవైతున్నాయో ఆయన వేరే వాళ్ళని బయటికి రానివ్వరు. ఎందుకంటే ఆయన పనులతోటే జనాలంతా సంతోషంగా ఉన్నారు. ఆయన చనిపోయాక ఇప్పుడు ఈ బుడ్డ నాయకులు బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. విహెచ్ గారు ఆయన తెలంగాణ క్యాండిడేట్ ఆయన రాజశేఖర్ విమర్శిస్తున్నారు. ఆయన ఎక్కడో ఉంటున్నట్టు అది సోనియా గాంధీ సెలవుతోటి ఎంపీగా రాజ్యం వెళ్తాడు. ఆయన అక్కడ ఢిల్లీలో ఉంటాడు. రాష్ట్ర పరిస్థితి తెలియదు ఆయనకి. ఆయన ఉన్న కాన్స్టిట్యున్సీ ఆయన తెలియదు. హైదరాబాద్ లో ఫ్లెక్సిల్ బోర్డు పెట్టుకుంటాడు, జన్మదిన శుభాకాంక్షలు పెట్టుకుంటాడు. ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంకొకటి హైదరాబాద్ సిటీ రైట్. నెక్స్ట్ కాలర్ తీసుకుని దీనికి ఆన్సర్ చెప్తారు. కువైట్ నుంచి రసూల్ గారు మాట్లాడుతున్నారు. రసూల్ గారు నమస్తే అండి. రసూల్ గారు మాట్లాడండి. రసూల్ గారు మాట్లాడండి. బాగున్నా అండి. 3 క్వశ్చన్లు ఉన్నాయి సార్. చెప్పండి. ఈ 3 క్వశ్చన్లకు సమాధానం చెప్పండి సార్. చెప్పండి. జగన్ నిన్న జరిగిన ఎలక్షన్ లో అక్రమార్కుడా కీర్తిపరుడా అన్నది ప్రజా ఓటు ద్వారానే తీర్పు చెప్పారు. ప్రతిపక్షాలు గాని ఇప్పుడున్న ప్రభుత్వం గాని ఎవరికైనా గాని ప్రజలే ప్రభుత్వాన్ని నిలబెట్టేది. అలాంటి జగన్ కు ఒక మంచి స్పందన చెప్పారు ప్రజల ఓటు ద్వారా. మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, మీ పార్టీ కూడా వారసత్వ రాజకీయాలకు పెద్ద పీట వేస్తారా లేక బడుగు బలహీన వర్గాల వారికి కొత్త వారికి రాజకీయాల్లో అవకాశం ఇస్తారా? క్వశ్చన్ నెంబర్ 3, మీకు కాంగ్రెస్ కు కుదరక ప్రత్యేక పార్టీ పెట్టినారు. మీరు రాష్ట్రపతి ఎన్నికల్లో మొన్న ప్రణబ్ ముఖర్జీ గారికి మీ నాయకుడు సప్పం హరి మీ పార్టీ మద్దతు ఇస్తానని అనడంలో అర్థమైంది. ఇలా చూస్తూ ఉంటే మీరు కూడా చిరంజీవి దారిలో నడిచే విధంగా కనిపిస్తున్నారని మాకు కొద్దిగా అనుమానంగా ఉంది. ఓకే, రసూల్ గారు మాట్లాడండి, మీరు చెప్పండి. రసూల్ గారు 3 క్వశ్చన్లు వేశారు. ఒకటి, మరి వారసత్వ రాజకీయాలు అని అన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ని వారసత్వ రాజకీయాలు అని చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్వతహాగా ప్రజల కోసం ఒక మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకోవటం కోసం ఆయన బయటకు రావాల్సి వచ్చింది. అదేవిధంగా వారు చెప్పింది వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక వేదిక మీద మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఎవరైతే ఆయన మరణాన్ని తట్టుకోలేక చనిపోయారో వాళ్ళందరినీ పలకరించి ఓదారుస్తాను, ఇంటింటికి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి ఇంటింటికి వెళ్లి ఓదార్పు చేస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ పెద్దలు ఇందాక అన్నారు విహెచ్ గారని, ఇట్లాంటి పెద్దలందరూ ఎక్కడైతే పేరు వస్తుందో అని చెప్పి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా సరే బయటకు వెళ్లి ఓదార్పుకి వెళ్తూ ఉంటే బ్రహ్మరథం పట్టారు. ఆ బ్రహ్మరథం పట్టడాన్ని తట్టుకోలేక
మరి సోనియా గాంధీ గారికి ఉన్నాయి లేని చెప్పడం, ఆవిడ కూడా అసూయగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు తోసేయటం, బయటకు గెంటేయటం జరిగింది. విధి లేని పరిస్థితిలో మరి వారి వైఎస్ఆర్ గారి అభిమానులు గానీ అందరూ. రసూల్ గారు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేద్దాం. అంతకంటే ముందు కూడా ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. జర్మనీ నుంచి జగన్ మాట్లాడుతున్నారు. జగన్ గారు నమస్తే అండి. జగన్ గారు నమస్కారం. చెప్పండి. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నానండి, చెప్పండి. న్యూస్ మీరు బాగా అవుతారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రసాద్ బాగున్నారండి? బాగున్నాను, చెప్పండి. నేను జర్మనీ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండడం చాలా బాధగా ఉంది సార్. ఓకే. మాది కూడా కడపనే కాబట్టి ఇంకా బాధగా ఉంది మాకు. నేను ఒక 3-4 క్వశ్చన్లు స్ట్రైట్ గా అడగదలుచుకున్నా సార్. చెప్పండి. తను సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఉన్నారు కదా, ఆయన మీడియాతో చాలా సార్లు మాట్లాడినట్టు ఇంతకుముందు ఫుల్ న్యూస్ వచ్చింది. ప్లస్ కోర్టు కూడా దానికి వివరాలు ఇవ్వమని ఈ నెల 9th లో ఇవ్వమని చెప్పిందనమాట. అతను ఏమిచ్చాడో నాకు మాత్రం తెలియదు. ఇంకొకటి విజయమ్మ ఈ వయసులో కూడా ఆమె దగ్గర 60 years ఉంటాయి. ఆమె ప్రజా సమస్యల పట్ల మొత్తం ఆంధ్ర అంతా తిరుగుతుంది. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా రాజశేఖర రెడ్డి ఎలా తిరుగుతున్నాడో ఈమె కూడా అలాగే తిరుగుతుంది, జగన్ జైల్లో ఉన్నా కూడా పట్టుదలతో. అది చాలా సంతోషకరమైన విషయం. ఇంకొకటి, జగన్ ఎప్పుడు బెయిల్ మీద బయటకు రావచ్చు అనుకుంటున్నారో మాకు కరెక్ట్ గా అర్థం కావట్లేదు. 9 రోజుల్లో చాలా ఛార్జ్ షీట్లు వేస్తున్నాం అనమాట. ఇంకొకటి, వీళ్ళు కాంగ్రెస్ నాయకులంతా ఎవరు లగడపాటి రాజగోపాల్ ప్లస్ వీఎస్ హనుమంతరావు, వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టిందే రాజశేఖర రెడ్డి గారు. ఆయన పోయిన తర్వాత రా అంటే ఒంటికాల మీద వేస్తున్నారు. వాళ్ళకి 2014 ఏప్రిల్ వాళ్ళకి రాజకీయ జీవితంలో అదే లాస్ట్ వాళ్ళకి. ఎంపీగా ఎమ్మెల్యేగా అది వాళ్ళు తెలుసుకోవాలి ఒకసారి. తర్వాతనే వాళ్ళు ఇంట్లో కూర్చోవడం బెటర్ అనమాట. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వేస్తే వీళ్ళు కూడా చేర్చుకోరు. కాంగ్రెస్ అలాగా గెలిచడం గెలిచడం అది 100% షూర్. కరెక్ట్ సీఎం జగన్ మాత్రమే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు. ఇంకొక అంటే అందరూ ఒకటే క్వశ్చన్స్ అడుగుతున్నారు, క్లుప్తంగా చెప్తారు. ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు. కువైట్ నుంచి రవీంద్ర మాట్లాడుతున్నారు. రవీంద్ర గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి రవీంద్ర గారు. రవీంద్ర గారు చెప్పండి. మాట్లాడండి రవీంద్ర గారు. చెప్పండి, అడగండి రవీంద్ర గారు. రైతుల కోసం చేసిందన్నా మంచిగా బాబు. నాకు ఒక 3 క్వశ్చన్లు ఉన్నాయి, నాకు సమాధానం కావాలి సార్. చెప్పండి. వచ్చేసి వీళ్ళు ఈహెచ్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడంతా రాజశేఖర ఇప్పుడు ఏమవుతుంది? మీ ఫోన్ లైన్ రవీంద్ర గారు ఫోన్ లైన్ డిస్టర్బెన్స్ గా ఉందండి. మీ క్వశ్చన్ అర్థమైంది, ప్రసాద్ గారు క్లుప్తంగా చెప్తారు. చాలా మంది కాలర్స్ మనకి ఫస్ట్ నుంచి అడుగుతూనే ఉన్నారు, మీరు క్లుప్తంగా. ఇందాక ఒక కాలర్ రసూల్ గారు అడుగుతూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చిరంజీవి గారి లాగా కాంగ్రెస్ లో కలిసిపోతారా అని. మరి రసూల్ గారు మీకు బాగా అవగాహన ఉండి ఉండాలి. అయితే చిరంజీవి గారు వేరు, జగన్మోహన్ రెడ్డి గారు వేరు. జగన్మోహన్ రెడ్డి గారు మాట కోసం నిలబడే వ్యక్తి. అదేవిధంగా ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వాళ్ళలో మమేకమై వాళ్ళ సమస్యలను పరిష్కారం కోసం ఎన్ని కష్టాలైనా నష్టాలైనా భరించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయనకి పదవులు ఆశ చూపెట్టారు. ఆయన హాయిగా మరి ఇంటి దగ్గర కూర్చుని లేకపోతే ఢిల్లీలోనే పదవిని తీసుకునో లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో మంచి పదవిని తీసుకుని బ్రహ్మాండంగా కూర్చోవచ్చు. ఆయన సొంతం కోసం అయితే ఇంత కష్టపడవసరం. మరి నేను మాట ఇచ్చాను. అదేవిధంగా మా తండ్రి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నిటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి నీరు కాస్తోంది, గండిగొట్టింది. కాబట్టి వాటన్నిటినీ అమలు చేసి పేద ప్రజలకు పథకాలన్నింటినీ సమర్థవంతంగా అందించాలి అని పదే పదే చెప్పారు. అయినా గాని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని పెడార్థాలు తీసి ఆయన్ని బయటికి గెంటేశారు. గెంటేసిన తరుణంలో విధి లేని పరిస్థితిలో ఆయన పార్టీని పెట్టవలసి వచ్చింది. పార్టీ పెట్టిన తర్వాత ఉప ఎన్నికలకు వెళితే ప్రజలు
ఇదివరలో లేనటువంటి మరి రికార్డు బదలుగొట్టే విధంగా బ్రహ్మాండంగా మెజార్టీలు ఇచ్చి మేము మీతో ఉన్నాము, మీ పోరాట పటిమ గాని లేకపోతే మీ పట్టుదల గాని మాకు బాగా నచ్చింది, ప్రజల కోసం మీరు బాగా పనిచేసే వ్యక్తి, మీ నాన్నగారు పనిచేసినట్టే పేదవాళ్ల కోసం, పేదవాళ్ల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలను గాని రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో గాని నువ్వు తీసుకెళ్లగలిగే మరి శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నాయని చెప్పి ప్రజలు నమ్మారు. వీటన్నిటినీ మరి సహించలేనటువంటి కాంగ్రెస్ అధిష్టానం, అదేవిధంగా మరి వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత పదవి నాదే అని గోతిగాడ గుంటనక్కలాగా కూర్చున్నటువంటి తెలుగుదేశం, ఇవి రెండు ప్రస్తుతానికి ఏకమై కొమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధించడానికి గాను సిబిఐని అస్త్రంగా పెట్టుకుని మరి రకరకాల కేసులు పెట్టి అక్కడ ఏవీ లేదు. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించడం మూలంగా నేను ఈ 10,000 రూపాయలో లేకపోతే ఈ ₹1,00,000 లేకపోతే ఈ ₹1,00,00,000 మరి సాక్షిలో గాని దీని భారతీయ సిమెంట్ లో గాని పెట్టుబడిగా పెట్టాను అని ఏ ఒక్క వ్యక్తి కూడా చెప్పలేదు. అయినప్పటికీ కూడా రకరకాల కేసులు పెట్టి మరి లేనిపోయిన ఆరోపణలు చేసి ఎలక్షన్లకు దగ్గర పడినప్పుడు ఆయన మరి బ్రహ్మాండంగా ప్రచారం చేయవలసిన సమయంలో తీసుకుని వెళ్లి జైల్లో కూర్చోబెట్టారు. జైల్లో కూర్చోబెట్టినప్పుడు కూడా క్లుప్తంగా మాట్లాడే ముందు కువైట్ నుంచి నరసింహ గారు మాట్లాడుతున్నారు. నరసింహ గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి ప్రసాద్ అన్న గారు. నమస్తే అండి. నమస్తే నరసింహ గారు, చెప్పండి. ఇప్పుడు ఏమో ప్రతి ఒక్కరు ఏమంటే యూపీఏ ప్రణబ్ ముఖర్జీకి ఎందుకు మొదటి వాళ్ళ జగన్ వ్యతిరేకించిన వ్యక్తులు కాంగ్రెస్ అనేది మాట్లాడుతున్నారు. కాకపోతే ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరంటే ఏపీతో మేము నాకు ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు అనే మాట మాట్లాడినాడు. కానీ ఇప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వక తప్పదు, ఖచ్చితంగా ఇవ్వాల్సింది వస్తుంది. ఎందుకంటే మనం ఒకరి మాత్రమే వ్యతిరేకించడం లేదు కదా, ప్రతి ఒక్క పార్టీలు అర్థం చేస్తున్నాయి అని మనం గుర్తించాల. కానీ ఇంకొక విషయం ఏమంటే ఒకరోజు నిర్మలా మేడం గారితో ప్రయత్నించి రాజశేఖర్ అనే వ్యక్తి, నాగూర్ అనే వ్యక్తి ఏం మాట్లాడతారంటే జగన్ ఎప్పటికీ బయట రాడు అనే విధంగా మాట్లాడినారు. కానీ విశ్వాసంతో ఎందుకంటే జగన్ అన్న బయటకు వస్తున్నాడు 2014లో ఖచ్చితంగా ఏమో జగన్ అన్నే. ఇప్పుడు ప్రజల మద్దతు ఇంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు, ఇంత ప్రజలు కోరుకుంటున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా బయటకు వస్తారు. ఇంకోటి ఏంటంటే రేపు 24వ తారీఖు నాడు ఈ సుప్రీంకోర్టులో బెయిల్ మీద పిటిషన్ మీద వాదోపవాదనలు జరుగుతాయి. మనకైతే గట్టి నమ్మకం ఉంది అక్కడ న్యాయం జరుగుతుందని. న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేది ఖాయం. మళ్లీ ప్రజా సమస్యల పట్ల ఖచ్చితంగా పోరాటం చేస్తారు. ప్రజల మన్ననలతో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సరే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం. మీ అదివరకు కూడా ఎక్కడ బై ఎలక్షన్ జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచిన మరి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రాంతీయ తత్వం గాని లేకపోతే కులతత్వం గాని మతతత్వం గాని అన్ని తత్వాలు వదిలి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లగలడు. ఈయన అభివృద్ది చేయటమే కాదు, ప్రజలకు సంక్షేమ పథకాలన్నింటినీ కూడా వారి తండ్రి గారు ఏవైతే ప్రవేశపెట్టారో అంతకంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలను ఆదుకునే మంచి మనిషి అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక కార్యక్రమాలు చేశారు, చేస్తారు. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి విజయమ్మ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు కనుక మరి పార్టీ పగ్గాలను చేపట్టి మరి మొన్న ఉప ఎన్నికల్లో ప్రచారం గాని అదేవిధంగా ఈ మధ్య కాలంలో ప్రజల సమస్యల పట్ల ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి విద్యుత్ సమస్యను మరి ముఖ్య అంశంగా తీసుకుని ఈ రోజు విజయవాడలో ధర్నా కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఇది ఇంతవరకు కూడా ప్రతిపక్షం గాని లేకపోతే పాలక పక్షంలో ఉన్నటువంటి పెద్దలు గాని రైతులు ఈ విధంగా నష్టపోతున్నారు, రైతు ఇంత సంక్షోభంలో కూరుకుపోతున్నాడు, ఈ రైతును ఏ విధంగా ఆదుకోవాలని మరి ముందుకొచ్చి మాట్లాడింది లేదు. ధర్నా చేయడం గాని దీక్ష చేయడం గాని లేదు. మరి ఈ విషయంలో ప్రజాపక్షం తరఫున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి గౌరవ అధ్యక్షురాలు మరి బయట ఈ వ్యవహారాలన్నీ చూస్తున్నటువంటి విజయమ్మ గారు ధర్నా కార్యక్రమం చేపడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. ప్రతి చోట కూడా ప్రజలు బ్రహ్మాండమైన మద్దతు తెలియజేశారు. మనం చేయగలిగింది ప్రతిపక్షంలో ఉండి ఈ సమస్యను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, అదేవిధంగా ప్రజలను చైతన్యవంతులను చేయవలసిన
బాధ్యత ప్రజాపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ధ్యేయం. దానికి తగ్గట్టుగానే మేము ప్రతి సమస్యను ఈ రోజు రైతుల గురించి ధర్నా కార్యక్రమం చేశాం. రేపు 23వ తారీఖు నాడు చేనేత కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను, చేనేత కార్మికులు అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వైఎస్ఆర్ గారు ఉండగా 360 కోట్ల రూపాయలను చేనేత కార్మికులకు మరి జీవో ద్వారా రిలీజ్ చేయమని, వాళ్ళ లోన్స్ అన్నింటినీ కూడా మరి మాఫీ చేయడానికి గాను 360 కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం ఈ చేనేత ధర్నా గురించి మరింత మనం మాట్లాడదాం. మరికొంతమంది కాలర్స్ తో మాట్లాడదాం. వేదికలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూన్. వెల్కమ్ బ్యాక్ టు వేదిక. ముందుగా ఒక కాలర్ తీసుకుందాం. లండన్ నుంచి రమేష్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్ గారు నమస్తే అండి. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. రమేష్ గారు చెప్పండి. సార్ నమస్తే. నేను ప్రజెంట్ టీవీ మూటీ నొక్కుంటున్నా. మీరు ఏం మాట్లాడుతున్నా నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నా. నాది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం అండి. అక్కడైతే వైఎస్ కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పెట్టే మనుషులు చాలా మంది ఉన్నారండి. అంటే యాక్చువల్ నేను చెప్తున్నా తప్పు ఒప్పు నాకు తెలియదండి. మనుషుల మట్ల ఓపెన్ చెప్తున్నా. నేను చిరంజీవి ఫ్యాన్ ని, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు పొలిటికల్ గా చూస్తే చంద్రబాబు నాయుడు అతను. కానీ ప్రజెంట్ ఏంటంటే జగన్ గారికి ప్రయాణం పెడతాం అనుకుంటున్నాం యూత్ గా. ఎందుకంటే సార్ చాలా జరుగుతుంది అతనికి. నేను అన్ని విధాలు చెప్తున్నా అండి. నీకు అంటే చిన్న ఉండొచ్చు, మనుషుల మాట రైట్. కాల్ కట్ అయినట్లుంది, డిస్టర్బెన్స్ గా ఉంది, మీరు చెప్పండి. ఇప్పుడు వారు చెప్తూనే ఆయన చిరంజీవి ఫ్యాను, అదేవిధంగా అది వరకు చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా చూశారు. కానీ నేను ఇప్పుడు జగన్ కి మద్దతు ఇస్తాను అని అంటున్నాడు. ఎందుకు అంటే ఆయనకు జరుగుతున్న అన్యాయం. అంటే ప్రభుత్వం మరి ప్రతిపక్షం ఇద్దరు కుమ్మక్కై చేస్తున్నటువంటి మరి ఈ కక్ష సాధింపు చర్యకు గాను ప్రజల్లో మరి జగన్ గారంటే ఒక అభిమానం. రెండోది, జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు. ఏ మాట అన్నా అంటే దాని మీద నిలబడతాడు. ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అని చెప్పి అనేది కూడా ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తదిమ నాయకుల్లాగా సరే వీళ్ళు ఎట్టబోతే నాకెందుకు, నేను మాట తప్పినా గానీ నేను నా సుఖాన్ని కోరుకుంటే లేకపోతే నేను పదవిని కోరుకుంటే వాళ్ళు పదవిస్తారు, హాయిగా నేను కాలం గడపచ్చు అని అనుకుని ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు, ఇంత జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చేది కాదు, ఈ ఎంక్వైరీలు ఉండేవి కాదు. కానీ ఆయన ఒకటే చెప్తున్నాడు, నేను ఏ తప్పు చేయలేదు, నాకు ఖచ్చితంగా మా న్యాయం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు ఏదన్నా చేయని ఎన్ని కుమ్మక్కులన్నా కానీ ప్రజల కోసం ప్రజలు పడుతున్నటువంటి బాధలను గాని ఇబ్బందులను గాని నేను ఏలెత్తి చూపించేది ఖాయం. రేపు ఏదైనా సరే ప్రభుత్వం గనక వస్తే నేను వీళ్ళ కష్టాలను తీర్చడానికి నేను ముందుంటాను అని చెప్పి ఆయన దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో ఉన్నాడు గనక ఆయన ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటాడు. అప్పుడు పార్టీ పెట్టేటప్పుడు కూడా చాలా మంది వచ్చి అడిగితే మరి మిమ్మల్ని వేధించవచ్చు లేకపోతే ఈ ప్రభుత్వం గాని వీళ్ళందరూ మరి మీరు ఎట్లాగానంటే దేనికైనా సిద్ధమే, ఏదైనా సరే నేను రెడీ. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు, నన్ను ఏ విధంగానూ వేధించలేరు అని ఆయన అన్నారు ఆ రోజున. కానీ వీళ్ళు తప్పు చేయకపోయినా మరి రకరకాల ఆరోపణలు చేసి ఏదో ఆయన శంకర్రావు గారు చిత్కాయితకాలు తీసుకెళ్లి కోర్టులో వేస్తే అక్కడ పిల్గా స్వీకరించడం, దాని వెంటనే సిబిఐకి మరి ఎంక్వైరీకి ఇవ్వటం, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వగానే మరుక్షణమే మరి వందలాది మంది సిబిఐ ఆఫీసర్లు అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని వారి కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలందరినీ కూడా వేధిస్తూ రకరకాల ఇబ్బందులకు గురి చేస్తూ మరి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ తప్పు చేశారు అని ఇంతవరకు చెప్పలా. అది కాకుండా సిబిఐ ఎంక్వైరీలు కూడా మరి తేలింది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఇక్కడ జేడీ గారు జాయింట్ డైరెక్టర్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారంటే వ్యతిరేకంగా ఉన్నటువంటి మీడియాకు గాని పేపర్కి గాని లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా గాని ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయటం, మరి ఫోన్ కాల్స్ వందలాది ఫోన్ కాల్స్ తో మరి మాట్లాడిన మరి ప్రూఫ్ దొరికింది. ఈ విధంగా మరి ప్రతిపక్షాలతో గాని లేకపోతే పాలకపక్షం నాయకులు చెప్పినట్టు
ఈ సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంటే వాళ్ళు కక్ష సాధించాలనుకుంటున్నారు, రాజకీయంగా కక్ష సాధిస్తున్నారే గాని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికి కూడా ఇది ఇంత అన్యాయం జరిగింది, లేకపోతే ఇంత ఆయన వైఎస్ఆర్ గారు బెనిఫిట్ చేయటం మూలంగా ఇంత పెట్టుబడి సాక్షిలోకి వచ్చిందని ఇప్పటికి కూడా తేల్చి చెప్పలేకపోయారు. వీటన్నిటికంటే ఘోరమైన విషయం ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు గాని ఐఏఎస్ ఆఫీసర్లు గాని 26 జీవోలు ఇచ్చారు. ఈ జీవోల్లో లబ్ది పొందిన వారు జగన్మోహన్ రెడ్డి గారి మీడియాలో పెట్టుబడి పెట్టారు అని చెప్తున్నారు. మరి ఆ జీవోలు ఇష్యూ చేసినటువంటి మంత్రివర్గ సభ్యుల్ని గాని మంత్రి మండలిని గాని మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు అనేది అడిగితే దానికి సమాధానం లేదు. మనం ఈ 26 జీవోల గురించి మాట్లాడదాం. జర్మనీ నుంచి సాయిరెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. సాయిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం సాయిరెడ్డి గారు. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. చెప్పండి. కేవలం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కాంగ్రెస్ వాళ్ళు కక్ష తీయడమే వాళ్ళకు సార్. హలో. అవునండి సార్, జగన్మోహన్ రెడ్డి చాలా కక్ష తీసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అది చాలా కాంగ్రెస్ పార్టీకి నష్టం. అది రేపు కాబోయే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు కన్ఫామ్ గా సీఎం అవుతారు. ఓకే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బాగా కక్ష తీసుకొని ఇది తీసుకొని పార్టీ తోటి అది చేసుకుని వీళ్ళు చేస్తారు. అది చాలా రాంగ్ స్టెప్ వేస్తారు. పేదల పార్టీ ఆశా జ్యోతి వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజశేఖర తోటే కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వైఎస్ బొమ్మ వేసుకొని వీళ్ళు బాగా అది చేస్తారు సార్. వైఎస్ బొమ్మ వేసుకుంటే వేస్తారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారే నెక్స్ట్ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతాడు. ఇది పక్కా సార్. ఇది ఎందుకంటే తెలంగాణలో ఇట్లా చాలా జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్ ఉంటుంది సార్. వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు లేవలేదు. వైఎస్ రాజశేఖర్ చనిపోగానే కేసీఆర్ లేచిండు. ఎట్లా లేచింది? వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు దమ్మలేదు ఎవరికి. తెలంగాణ అంటూ తెలంగాణ ఏడొచ్చింది సార్. తెలంగాణ కోసం ఏం చేసిండు కేసీఆర్ తెలంగాణ కోసం కేవలం ఇప్పుడు ప్రజలందరికీ కావాల్సింది వాళ్ళకి కావాల్సిన అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వం ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలను పూర్తిగా విస్మరించింది కనుక ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడే ఇలాంటి సమయంలోనే కొన్ని ప్రాంతీయ విభేదాలు గాని తత్వాలు గాని ఇంకా పేట్రేగే అవకాశం ఎక్కువగా ఉంది. సరే, ఏదేమైనప్పటికీ తెలంగాణ సెంటిమెంట్ అనేది సపరేట్ సబ్జెక్టు. ఇక్కడ వైఎస్ఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో కూడా బ్రహ్మాండంగా అభివృద్ది సంక్షేమ పథకాలను చేపట్టి ప్రతి పేదవాడికి సంక్షేమ పథకం వెళ్లేటట్టు చేశారు గనక పేదలందరూ కూడా వైఎస్ఆర్ అంటే చాలా సానుభూతిగాను ఇష్టంగాను ఉండేవారు. అదే సానుభూతిని జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి కనబరుస్తున్నారంటే కారణం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్ లాగా పేదల పట్ల సానుభూతితో వారికి కావాల్సిన అవసరాలన్నింటినీ సంక్షేమ పథకాలన్నింటినీ మరి తీసుకుని వచ్చి వాళ్లకు అందజేస్తాడనే గట్టి నమ్మకం ఉంది గనక ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని మరి కావాలని రావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిలో మరి ఆయన పార్టీ పెట్టింది తడువుగా అనేక సమస్యల మీద పోరాటం చేశారు. ఒకటి మరి రైతు దీక్షలు అన్నారు. ధరలు విపరీతంగా పెరిగితే దానికోసమని దీక్ష చేశారు. అదేవిధంగా చేనేతల కోసం విజయవాడలో దీక్ష చేసి అదేవిధంగా మన అనంతపూర్ జిల్లాలో కూడా దీక్ష చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ గాని ఇలాంటివన్నీ మరి కొనసాగుతూనే ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే అందరికంటే ముందున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి చిన్న తార్కాణం మొన్న బై ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ లక్ష్మీపేటలో జరిగినటువంటి దారుణ మారణ కాండకు ఏ ఇతర పార్టీ వాళ్లు వెళ్లలా. మరి విజయమ్మ గారు వెంటనే ఆ విషయం తెలిసిన వెంటనే అక్కడికి వెళ్లి ఆ దళితులు ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలన్నింటినీ కూడా పరామర్శించడం జరిగింది. దాని తర్వాత ఎప్పటికో 10-15 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్తే వాళ్ళ దళితులందరూ ఏం చెప్పారంటే మీకు ఇప్పుడు గుర్తొచ్చామేమో, ఇప్పుడు మేము కనపడ్డామా, మీరు వెళ్లిపోవచ్చు అని చెప్పి ఆయన ముఖాన్ని చెప్పిన సంఘటన జరిగింది. అదేవిధంగా పల్లెకారులు విశాఖపట్నం జిల్లాలో మరి ఎన్టీపీసీ దగ్గర కాలుష్యానికి అక్కడ మరి ఆ చేపలన్నీ చనిపోవటం, అక్కడ వాళ్ళకి నష్టం జరుగుతున్న తరుణంలో ఆందోళన చేపడితే ప్రభుత్వం
ఒక పాశకంగా అణచివేత కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి కూడా నిరసనగా మరి చేనేతలు పల్లికారులు ధర్నా చేస్తూ ఉంటే విజయమ్మ గారు వెళ్లి వాళ్ళకి సపోర్ట్ గా నిలబడటం, వారికి కష్టం వచ్చినప్పుడు మీతో మేము ఉన్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతుల కోసం ఎన్నో ధర్నాలు చేశారు, ఇక మీద కూడా చేయబోతున్నారు. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. కెనడా నుంచి శర్మ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. శర్మ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే శర్మ గారు. నమస్కారం సార్. చెప్పండి. ఏం లేదు, మీ దీనిలో రాలే కదా, మామూలు చెప్పండి రా. చెప్పండి. ఏం లేదండి, అంటే అసలు నా అనుమానం నాకు తెలీదు. ఏమండి? నాకు ఏమంటే ఈయన ఒక గుజరాత్ కి ఎక్కువ డెవలప్ చేస్తారండి మీ జగన్ గారు అయితే. గుజరాత్ డెవలప్ అయింది అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. కాదు అలా కాదండి, దానికంటే ఎక్కువ ఏమంటే మన దగ్గర రిసోర్సెస్ ఉండి సరే ఇంకా పాత చరిత్ర ఇంకా వద్దు ఇంకా కాదండి. ఒక చెప్తున్నా వినండి, మనకు తెలియని విషయం మీకు తెలియని విషయం ఒకటి ఉంది, చెప్తాను వినండి. గుజరాత్ లో మన రాష్ట్రంలో కేజీ బేసిన్ గ్యాస్ అని ఉంది. కేజీ బేసిన్ లో అంటే కృష్ణా గోదావరి బేసిన్ లో బ్రహ్మాండమైన గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. అది అప్పుడే 2001-2002 సంవత్సరంలోనే 10 లక్షల కోట్ల రూపాయల విలువ గల గ్యాస్ అది. ఆ గ్యాస్ ని రిలయన్స్ వాళ్లకు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వం కట్టబెడితే వారు మన రాష్ట్రం నుంచి గుజరాత్ వరకు 1700 కిలోమీటర్ల దూరం పైప్ లైన్ వేసుకుని వెళ్లి రిఫైనరీ గుజరాత్ లో చేశారు. ఎందుకు చేశారంటే అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ, అదేవిధంగా గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం ఉంది. వారు మరి ప్రభుత్వం తరఫు నుంచి బిడ్డింగ్ వేసి ఈ విధంగా గ్యాస్ ను పట్టుకుపోయి అక్కడ రిఫైనరీ చేశారు. వేరేజ్ మనకి మరి చంద్రబాబు నాయుడు గారు చాలా ఐక్యూ గల నాయకుడు అంటారు, లేకపోతే తెలివైన నాయకుడు అని అందరూ అనుకుంటారు. మరి అంత తెలివైన వ్యక్తి ఇంత నేచురల్ రిసోర్స్ అయినటువంటి కేజీ బేసిన్ గ్యాస్ ని మరి రిలయన్స్ కట్టబెట్టడం, వాళ్ళందరూ ఆ గ్యాస్ ని తీసుకుని వెళ్లిపోయి వేరే రాష్ట్రంలో డెవలప్ చేయడం జరిగింది. ఈ రోజు రిలయన్స్ వాళ్ళు గనక గ్యాస్ ని వాళ్ళు ఇస్తానన్న మరి వాగ్దానం ప్రకారం రాష్ట్రానికి ఇచ్చినట్టయితే మరి ఈ రోజు ఇంత కరెంటు కష్టాలు మన రాష్ట్రానికి వచ్చి ఉండేవి కాదు. వాళ్ళు ఇవ్వాల్సిన వాటాలో 8% మాత్రం ప్రస్తుతానికి ఇస్తున్నారు, తదుపరి ఇవ్వకుండా మరి మన కేజీ బేసిస్ నుంచి ఇవ్వకుండా చేస్తున్నారు. ఇదే పరిస్థితి వైఎస్ఆర్ ఉన్నప్పుడు వస్తే వారు సెంట్రల్ గవర్నమెంట్ లో మాట్లాడి వాళ్లకు వేరే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ ఏదో చేసి మన రాష్ట్రానికి కావాల్సిన గ్యాస్ మొత్తం కూడా కేజీ బేసిస్ నుంచి తీసుకుని రాష్ట్ర అవసరాలను మనం తీర్చుకోగలిగాం. మరి సమర్థవంతమైన నాయకత్వం లేకపోతే ఈ విధంగా రాష్ట్రం అధోగతి పాలవుతుంది అనటానికి ఇదే తార్కాణం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి, అదేవిధంగా ఇదివరలో వైఎస్ఆర్ కంటే ముందున్నటువంటి పరిస్థితి. మరి ఎప్పుడైనా సరే నాయకత్వం గనక బలంగా ఉంటే, నాయకత్వం గనక ఈ రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయాలని ఒక కంకణ బద్దమై ఉంటే ఖచ్చితంగా ఏ విషయాన్నైనా సరే ఎంత మరి కఠోర పరీక్ష వచ్చినా గానీ దాన్ని నెగ్గుకొని బయటకు వచ్చి ప్రజల కష్టాలను తీరుస్తూ వాళ్ళకి జరిగిన నష్టాన్ని మరి భర్తీ చేయడం జరుగుతుంది. వేరే ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పెద్దలు మరి పాలకులు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ కుర్చీని ఎన్ని రోజులు ఎంతకాలం కాపాడుకోగలుగుతాము, ఎంతకాలం ఈ రాజకీయాన్ని చేస్తూ ఈ అధికారాన్ని ఎలగబెడదామనే చూస్తున్నారే గాని మరి పేదలకు వచ్చిన కష్టాన్ని ఏ విధంగా తీరుద్దాం, లేకపోతే ఈ రోజున కరెంటుకి ఇంత కష్టం వస్తే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే మరి ధైర్యం గాని మరి సత్తా గాని ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. మన రాష్ట్రం నుంచి 33 మందిని మరి పార్లమెంట్ సభ్యుల్ని మనం కేంద్రానికి ఇస్తే మరి ఒక్కళ్ళు కూడా మరి కింబనకుండా కూర్చుని కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో వైఫల్యం చెందారు. దీనికి అంతటికీ ఏంటంటే సరైన నాయకత్వం వైఎస్ఆర్ గారు చనిపోయిన నాటితో ఇక్కడ మొత్తం అభివృద్ది గాని లేకపోతే సంక్షేమం గాని రాష్ట్రంలో కుంటుపడిపోయింది. ఇక వేరే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అనే నమ్మకం ఎవరికీ లేదు. అదేవిధంగా ప్రతిపక్షం గాని ప్రతిపక్ష నాయకుడు గాని ఈ పరిస్థితులు గనక వస్తే నిజంగానే ఆయన పవర్లోకి వస్తే చేస్తాడనే నమ్మకం కూడా ప్రజలకు ఈ రోజు లేదు. అందుకనే ప్రతిపక్షంలో ఉండి మరి నిన్న జరిగిన బై ఎలక్షన్స్ లో డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి వచ్చింది అంటే ప్రతిపక్ష నాయకుడిని కూడా రాష్ట్రంలో ప్రజలు నమ్మటం లేదు.
అట్లాగే పాలకపక్షం పట్ల యావగింపు ధోరణి వచ్చింది ప్రజల్లో. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు. అయితే మేం కూడా పార్టీ పరంగా మరి ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు నిశ్చితంగా మరి పరిశీలిస్తూ వారికి అండగా ఉండటం, వారికి కావాల్సినటువంటి మరి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మేము ఎన్ని కష్టాలు పడినా సరే వాళ్ళకు అండగా నిలబడటానికి కృతనిశ్చయంతో మా పార్టీ ప్రతి ఒక్క నాయకుడు ఉన్నారు గనక మా చిత్తశుద్దికి మరి ప్రజలు కూడా వాళ్ళు నమ్మారు, నమ్ముతున్నారు, నమ్ముతారు కూడా ఫ్యూచర్ లో కూడా. ఎందుకంటే ఎక్కడైనా సరే నాయకత్వం ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా దాన్ని సహించే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఎక్కడైనా సరే చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా జరిగినా వాటన్నింటినీ సరిచేయటం, చెప్పటం, మరి చెప్పినా గాని ఒకవేళ ఎక్కడైనా సరే మరి అలసత్వం ఉంటే వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడైనా సరే పేదలకు అన్యాయం జరిగితే తనా లేదు, పరా లేదు. అన్యాయం జరిగిందంటే వాళ్లకు న్యాయం చేసే వరకు నిద్రపోకూడదు అనే తత్వంతో ఉన్నాము. అదే మా పార్టీ సిద్ధాంతం కనుక రాబోయే కాలంలో ప్రజలు ఎన్ని వీళ్లు కుట్రలు కుతంత్రాలు చేసినా గాని, ప్రభుత్వం గాని, పాలకపక్షం గాని, ప్రతిపక్షం గాని ఇద్దరు కుమ్మక్కైనా సరే ఎన్ని చేసినా సరే నిన్నటి రిజల్ట్ ఎట్లా ఉందో దానికంటే బ్రహ్మాండమైన రిజల్ట్ తోటి మనం ప్రజలతో మమేకమై వాళ్ల మన్నన పొందగలుగుతామనే దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో ఉన్నాం. దానికంటూ మేం చేయాల్సింది ప్రజల పక్షాన్ని నిలబడటం. ప్రజల కష్టాల్లో ఎంత మాకు నష్టమైనా కష్టమైనా సరే వాళ్లతో నిలబడగలగటమే మేము చేయాల్సింది. ఇప్పుడు చూస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారితో మరి సంబంధాలు ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా తీసుకెళ్లి రకరకాలుగా ప్రశ్నిస్తూ ఇష్టం వచ్చినట్టు జైలు పాలు చేస్తున్నారు. అదేవిధంగా కొంతమందిని జైలు పాలు చేస్తే ఈ ప్రభుత్వం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్నారో వాళ్లకు ప్రభుత్వం నుంచి ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందుల్ని పెడుతూనే ఉన్నారు. అదేవిధంగా ఏదైనా చిన్న చితగా కాంట్రాక్టుల పనులు చేసుకుంటుంటే వాళ్ళందరినీ మరి బిల్లులు ఆపేయటం, వాళ్ళకి బిల్లులు రాకుండా చేయటం, లేకపోతే మొత్తం డబ్బులు రాకుండా ఎగ్గొట్టే పరిస్థితి తీసుకురావటం ఇవన్నీ చేస్తున్నారు. అయితే ప్రతి నాయకుడు కూడా వీళ్ళు చేసే ఈ కష్టాలకు గాని నష్టాలకు గాని జడిసి మాత్రం ఎవరూ లేరు. అందరూ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా సరే పార్టీ కోసం నిలబడి మరి జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడుస్తానికి అందరూ సిద్దంగా ఉన్నారు. రాబోయే కాలంలో మరి ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే, ఎక్కడ ఏ చిన్న మరి కష్టం వచ్చినా సరే ప్రజలతో ఉండటానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. ఖచ్చితంగా ప్రజల వెంటే మేము ఉంటాం. మరిన్ని విషయాలు మాట్లాడే ముందు కువైట్ నుంచి వెంకటేష్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ప్రసాద్ గారు ఒక నిమిషం మేడం. ఇండియాలో జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది మేడం? రాష్ట్రంలో ఇంతమంది నాయకులు ఉన్నారు కదా, వాళ్ళకి లేని స్వార్థం మామూలుగా ఎందుకు మేడం? ఎందుకు ఇంత కట్టి ఇంత అన్యాయంగా ఎందుకు హింసిస్తున్నారు? ఇది రాజకీయ కక్ష సాధిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా నాకు ప్రభుత్వం వస్తుంది, నేను ముఖ్యమంత్రి అయిపోతానని కలగన్నారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి కాంగ్రెస్ లో ఉన్నటువంటి కుహానా రాజకీయవేత్తలు గాని, లేకపోతే మరి వృద్ధ రాజకీయవేత్తలు గాని వాళ్ళందరూ మనం అధికారాన్ని ఎలగబెట్టొచ్చని రాజశేఖర రెడ్డి గారి మీద అనేక అవాకులు చవాకులు పేలుతూ మరి చాడీలు చెప్పారు అధిష్టానానికి. అధిష్టానం కూడా వీళ్ళు చెప్పిన చాడీలన్నీ విని మరి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని పార్టీ నుంచి బయటికి గెంటేశారు. గెంటిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా సరే, పార్టీ నుంచి గెంటేసినా సరే మరి దేనికి భయపడకుండా నిలబడి ప్రజలకు కష్టం వచ్చింది వాళ్లతో నిలబడతాను అని ఖచ్చితంగా ఉన్నాడు గనక ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల అండదండలే శ్రీరామ రక్ష. వీళ్లు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, మరి ఏ రకంగా రాజకీయ సాధింపు కక్ష సాధింపు చేసినా గాని ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే అంతిమ తీర్పు, ప్రజా తీర్పు జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నది. దీనికి మీరు కూడా చెప్తున్నారు ఎందుకు ఇన్ని కష్టాలు చేస్తున్నారంటే ఈ రకంగా వాళ్ళు ఒక రకంగా శాడిజం,
వాళ్ళ వికృత రూపాన్ని, శాడిజాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిస్తున్నారు. వీటన్నిటికీ మరి రాబోయే కాలంలో ప్రజలు మరి ప్రభుత్వానికి గాని ఈ ప్రతిపక్షానికి గాని ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున భారీ స్పందన వస్తుంది కూడా కాబట్టి ఇదొక కారణం కూడా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. రైట్, జర్నీ నుంచి రమణారెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. రమణారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి రమణారెడ్డి గారు. చెప్పండి సార్. నమస్తే. నమస్కారం. వైఎస్ఆర్ కి చాలా అన్యాయం జరుగుతుంది సార్. అవును. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పెట్టడం అన్యాయము. బాగా కాంగ్రెస్ వాళ్ళు కక్ష తీర్చుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లనే కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎంపీలు గెలిచారు సార్. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ లేనిది గెలవదు. ఎందుకంటే సోనియా గాంధీ బొమ్మ వేసినా, రాహుల్ గాంధీ బొమ్మ వేసినా గెలవలేరు. కేవలం రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర బొమ్మ చాలా అవసరము. ఎందుకంటే పేదలపాడు పెళ్లి వైఎస్ రాజశేఖర రెడ్డి, పేదలపాడు ఆశా జ్యోతి వైఎస్ రాజశేఖర రెడ్డి, పింఛన్లైనా 108 అయినా ఏదైనా ఇలా రాజశేఖర రెడ్డి పుణ్యాన్ని పింఛన్లు తీసుకుంటున్నారు, బియ్యం తీసుకుంటున్నారు, అన్ని తీసుకుంటున్నారు. ఇలా వైఎస్ రాజశేఖర్ చనిపోగానే బియ్యం చక్కగా రావట్లేదు, పప్పులు చక్కగా రావట్లేదు, పప్పులో పురుగులు వస్తున్నాయి, కిరోసిన్ రావట్లేదు, 108 లేదు సార్, ఇవన్నీ లేవు. ఎందుకంటే కేవలం వైఎస్ రాజశేఖర్ వల్లనే ఇవన్నీ సాధ్యమని. వైఎస్ రాజశేఖర్ పోయిన తర్వాత వీళ్ళ తోటి గవర్నమెంట్ పడిపోయింది సార్. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేదలపాడు పెళ్లిది చాలా అంటే చాలా. ఈ వీళ్ళతోటి కాంగ్రెస్ తోటి ఏమైతే సార్, కిరణ్ కుమార్ రెడ్డి సార్ సీఎం, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళు జై జై అని అడ్డుకుంటారు. ఒక ఓదార్పు యాత్ర అనేది సాగనింపాలి. మధ్యలో జై తెలంగాణ, జై కాంగ్రెస్ ఇవన్నాడే సార్. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ర్యాలీ తీస్తాడు, ధర్నాలు ఇస్తాడు, అన్ని తీస్తాడు. కేసీఆర్ అంటే సార్ కేసీఆర్. సరే, యాక్చువల్ గా ఏంటంటే అది ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలనే వాళ్ళు కోరుకోవటం అదొక సమస్య అయితే, మెయిన్ గా ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఈ రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాలను అన్నిటినీ మరి గండికొట్టి ప్రజల దృష్టిని మరల్చడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాల కేసులు పెట్టి ప్రజల దృష్టిని మరల్చడానికి శాయశక్తిలా కృషి చేస్తున్నారు. అంతేగాని మీకు ఇప్పుడు ఎందుకని మనం కరెంటు కరెక్ట్ గా ఇవ్వలేకపోతున్నాం. రాజశేఖర రెడ్డి గారు చెప్పారు 2009 ఎన్నికల తర్వాత 7 గంటల నుంచి 9 గంటలు కరెంట్ ఇస్తాను, ఈ రాబోయే 5 సంవత్సరాలు నేను కరెంటు ఛార్జీలు పైసా కూడా పెంచను అని చెప్పారు. ఎందుకంటే ఆయన చెప్పినట్టు చేసే వ్యక్తి. ఆయన 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన అధికారంలో చేపట్టిన తర్వాత ఒకసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలా. మళ్లీ రాబోయే 5 సంవత్సరాలు కూడా నేను కరెంటు ఛార్జీలు పెంచను అని ఆయన ఖచ్చితంగా చెప్పారు. మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2009 నుంచి ఇష్టం వచ్చినట్టు కరెంటు ఛార్జీలు ఇప్పుడు 1481 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపటానికి సిద్ధంగా ఈ గవర్నమెంట్ ఉంది. ఇదే కాదు, మరి ఇంకొక 1775 కోట్ల రూపాయలు కూడా మరి అదనంగా విద్యుత్ సరఫరా చేశామని దానికి కూడా మరి ప్రజల మీద భారం మోపడానికి ప్రభుత్వం అంతా సిద్దం చేసుకుంటోంది. ఈ విధంగా ప్రజల మీద భారం మోపటం, అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ లో కూడా మరి వేలాది కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి మరి విద్యార్థుల్ని రకరకాలుగా వేధింపులకు గురి చేస్తోంది. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఎగ్గొట్టడానికి గాను రకరకాల ఆంక్షలు పెడుతోంది. మరి రకరకాల సర్టిఫికెట్లు కావాలని, లేకపోతే 1 సంవత్సరానికే పరిమితం అని రకరకాలుగా, లేకపోతే కుటుంబంలో అర్హులు ఎంతమంది ఉన్నా గానీ ఒక్కళ్ళకే అర్హత ఉంటుందని చెప్పి ఇట్లాంటి రకరకాల పరిమితులు పెట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ ను కూడా గండికొట్టాలని చూస్తోంది. ఇక బియ్యం రూపాయికే కిలో బియ్యం అంటున్నారు. మరి ప్రజలు చెప్తున్నారు ఆ బియ్యంలో పురుగులు ఉండి తినలేని పరిస్థితి. కనీసం గీతలు కూడా ఆ బియ్యం పెడుతుంటే తింటలేదట. ఈ రకమైన బియ్యాన్ని సప్లై చేస్తూ ప్రజలను అవహేళన చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలతో వీళ్లు ఆటలాడుకుంటున్నారు. ఇదివరకు వైఎస్ఆర్ ఉన్నప్పుడు అతను పేదవాడైతే ఒక వైట్ రేషన్ కార్డు ఉంటే అతనికి ఎంత పెద్ద జబ్బు చేసినా సరే డైరెక్ట్ గా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లి వైద్యం చేయించుకుని ఇంటికి తిరిగి వెళ్లే పరిస్థితి ఉంది. ఇప్పుడు మరి ఆరోగ్యశ్రీని మొత్తం టోటల్ గా మరి తీసిపడేసి ఆరోగ్యశ్రీ అనేది ఎక్కడ అమలు చేయట్లేదు. అదేవిధంగా 104 గానీ 108 గానీ మనకి కంటికి కనపడతలేదు.
ఈ విధంగా సంక్షేమ పథకాలన్నిటికీ గండి కొట్టేసి ఈ ప్రభుత్వం ప్రజలకు కంటకంగా తయారైందే తప్పితే ప్రజల కోసం అని ఈ ప్రభుత్వం పనిచేయట్లేదు. మరి ప్రతిపక్షం ఈ ప్రభుత్వం చేసేటువంటి ఈ అవకతవకలను గాని లేకపోతే ప్రజలకు పెట్టే కష్ట నష్టాలను ఎత్తి చూపి ప్రజల పక్షాన్ని నిలబడవలసిన ప్రతిపక్షం కూడా మరి వాళ్ల స్వార్థం కోసం వాళ్ల మీద ఎక్కడ ఎంక్వైరీ వస్తుందో అని చెప్పి చీకట్లో వెళ్లి చిదంబరం గారిని కేంద్ర మంత్రి గారిని కలుసుకుని ఆయన మీద ఎంక్వైరీ రాకోకుండా ఈ ప్రభుత్వాన్ని కాపాడటానికి ఈ ప్రతిపక్షం కూడా మన రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి మన రాష్ట్రంలో ఏర్పడింది. ఈ ప్రతిపక్షం పాలకపక్షం కలిసి ప్రజలకు అన్యాయం చేస్తున్నారు కనుక ప్రజల పక్షాన ప్రజాపక్షంతో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు అభిమానం ఏర్పడింది. ఈ అభిమానాన్ని ఇంకా ఎక్కువగా మరి ప్రజల నుంచి రాబట్టే విధంగా మా పార్టీ చేపట్టే కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎప్పుడైతే ఈ పాలకపక్షం ప్రజలకు ఈ విధమైన అన్యాయం చేస్తూ ఉందో ప్రతిపక్షం కూడా మరి కనీసం ఈ విధంగా అన్యాయం జరుగుతోంది, ధరలు ఈ విధంగా పెరిగిపోయినాయి, మరి పేదవాడు కనీసం బ్రతుకుని కొనసాగించే పరిస్థితి లేదు, రైతు కనీస మద్దతు ధర లేక, కరెంట్ లేక, విత్తనాలు దొరక్క, మరి ఇన్సూరెన్స్ అన్నారు రైతుకి, అది ఎగ్గొట్టేశారు. ఇక మన రాష్ట్రం అన్నపూర్ణగా పేరు పొందిన మన రాష్ట్రంలో క్రాప్ హాలిడే ప్రకటించారంటే ఎంత దమనీయ పరిస్థితిలో ఈ మన రాష్ట్రం ఉందో, రైతన్న ఉన్నాడో ఒకసారి చూడొచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రతిపక్షాన్ని కట్టగట్టి మరి గోదావరిలోనో లేకపోతే గోదావరి అంటే దగ్గర ఉంది కాబట్టి అరేబియా సముద్రంలో కలపడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు. కలపాల్సిందే తప్పకుండా, ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వాలు ఉండకూడదు. ప్రజలకు కష్టాలని నష్టాలను తెచ్చే ప్రభుత్వం ఉండేకూడదు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ల స్వలాభం కోసమో వాళ్ల అధికారం కోసమో ప్రభుత్వాన్ని చెలాయిస్తాము అంటే ఇది కరెక్ట్ కాదు. మన రాష్ట్రంలో 2 సార్లు వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే ఆయన మీద కనీస గౌరవం లేకుండా ఈ కాంగ్రెస్ అధిష్టానం గాని రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు గాని ప్రవర్తిస్తున్నారు. వీళ్ల ప్రవర్తన గాని వీళ్ల మరి చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు కనుక వీళ్లకు రాబోయే కాలంలో తగిన బుద్ధి చెప్తారు. ప్రతిపక్షం కూడా పాలకపక్షంతో కుమ్మక్కై స్వప్రయోజనాలను చూసుకుంటుంది కనుక వాళ్లకు కూడా పుట్టగతులు ఉండడం అనేది మరి మామూలు సామాన్యుడి అంచనా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు మా సాక్షి స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి వేదిక. ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా తెలుగు గుండె చప్పుడు వినిపించడానికి తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ ఎప్పుడూ సిద్దంగానే ఉంటుంది. స్టే ట్యూన్డ్.